అమీర్ ఏం సర్ప్రైజో చెప్పు. ఇంతకన్నా వెయిట్ చేయలేను, చెప్పు. ఈ సర్ప్రైజ్ ని చూస్తే నీ కళ్ళు అస్సలు దీన్ని నమ్మదు. నిజమా? వావ్, ఇది నా కోసమా? సర్ప్రైజ్ ఎలా ఉంది? నీలాగే చాలా బాగుంది. పిచ్చిదానా, ఇది సర్ప్రైజ్ కాదు, ఇంకొకటి ఉందా? బేబీ క్లోజ్ యువర్ ఐస్. కుదరదు. ఏం సర్ప్రైజో ముందు చెప్పు. ఒకసారి కళ్ళు మూయమంటున్నాను కదా. ఇప్పుడు తీరు. అరే రే, రోజ్ తీసుకొచ్చావా? చాలా బాగుంది. ఇది గులాబీ కాదు, ఇందులో ఇంకొకటి ఉంది. నువ్వున్నావే, అది నా దగ్గర ఇవ్వు, నేనే చూస్తా. ఓ మై గాడ్, సో మిస్ స్నేహ కుమార్, మీ జీవితం మొత్తం నాతో బతకడానికి సిద్ధంగా ఉన్నారా? లేదు, ఈ జన్మలో మాత్రమే కాదు, 7 జన్మలు నీతోనే ఉంటాను. చెప్పండి సార్, మీకు ఏం కావాలి? డబ్బు దొరుకుతుందా? డబ్బెందుకు సార్? నా దగ్గర డబ్బులు లేవు, నాకు డబ్బులు కావాలి ప్లీజ్. నా దగ్గర డబ్బులు లేవు, కొంచెం డబ్బులు ఇవ్వండి. ఏంటి మనిషి కోట్ అంతా వేసుకొని వేట దగ్గర డబ్బులు అడుగుతున్నాడు? చూసేదానికి టిప్ టాప్ గా ఉన్నాడు, ఏమైందో తెలియలేదే. సార్, నాకు డబ్బులు కావాలి, నాకు నిజంగానే డబ్బులు కావాలి ప్లీజ్, కొంచెం డబ్బులు ఇవ్వండి. నా దగ్గర డబ్బులు లేవు, అబద్ధం చెప్పట్లేదు. బ్రదర్, కొంచెం డబ్బులు ఇవ్వండి ప్లీజ్, నా దగ్గర డబ్బులు లేవు, అవసరంలో ఉన్నాను ప్లీజ్. నేను వెళ్ళకపోతే వాడు చనిపోతాడు. తీసుకెళ్ళాలి? ఎక్కడికి తీసుకెళ్ళాలి? అక్కడ చూడండి, వాడు పోరాడుతున్నాడు. ప్లీజ్ ప్లీజ్, చేతులెత్తి దండం పెడుతున్నాను, మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను, కొంచెం డబ్బులు ఇచ్చి సాయం చేయండి ప్లీజ్. అరే బ్రదర్, నీకేమైంది? ఎవరు పోరాడుతున్నారు? అక్కడ చూడండి, వాళ్ళు చనిపోతున్నారు, వాళ్ళకి ట్రీట్మెంట్ కావాలి, నా దగ్గర డబ్బులు లేవు. ప్లీజ్, మీలో ఒక్కరు నాకు డబ్బులు ఇవ్వండి. సరే రండి, ముందు చూపించండి. నీకు ఇన్ని మందులు అవసరమా? నాకు ఆ మంది ఇవ్వండి, అదో ఎర్రగా ఉంది చూడండి. అయ్యో వద్దే సామి, నాకు ముందు బిల్లు వేయి. అవును, ఇది కూడా తీరిపోయింది. దేవుడా, అరే మీరేం చేస్తున్నారు? ఎందుకు ఇలా పైకొచ్చి గుద్దుతున్నారు? మనిషి కనిపించలేదా? టోటల్ గా ఎంత అయిందో చూసి అందులో ఇది కూడా కలుపుకోండి. అరే తర్వాత నీతో ఒకసారి చెప్తే వినవా? ఎంత ధైర్యం ఉంటే నా భార్యను వచ్చి గుద్దుతావు? ఎంత కొవ్వురా నీకు? నీలాంటి మనుషుల వల్లే దేశం ఇలా చెడిపోయి నాశనం అయ్యింది. ఈ రోజు నీకు ఒక పాఠం నేర్పించి. అరే ఊపిరి లేదండి, ఈయన చనిపోయాడు. రా, మనం ఇక్కడికి వెళ్దాం. సిఐడి వచ్చేంత వరకు ఎవ్వరు కదలకూడదు. అతని టైంకి వచ్చుండాలే, ఇంతవరకు రాలేదు? ఫోన్ కూడా పోవట్లేదే. నువ్వేం బాధపడకు, ఎక్కడైనా ఇరుక్కుపోయి ఉంటాడు, త్వరలో వచ్చేస్తాడులే. ఓ నో, ఏమైంది? అలా చూడు, రూపా ఆంటీ. మొహం మూసుకో, లేదంటే వచ్చి ఓవర్గా మాట్లాడుతుంది. మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని తరుముకుంటూ వస్తుంది. ఎలా కనిపెడతారో ఏంటో. అరే అరే అరే, మీరిద్దరు ముఖాలు మూసుకొని ఎక్కడికి వెళ్తున్నారు? తప్పు చేసేవాళ్ళు ముఖం దాచిపెట్టుకుని వెళ్తూ ఉంటారు. ఆంటీ, మేమిప్పుడు ఏం తప్పు చేశాం? ఎందుకు ఇలా అరుస్తున్నారు? మా అబ్బాయి మదన్ని మీరే కదా గొడవకి లాగారు. మేము రెచ్చగొట్టామా? అంటే మీ కొడుకు నోట్లో వేళ్లు పెట్టినా కొరకడా? తెలుసు కదా మీ ఇద్దరికి నా కొడుకు అంటే నచ్చదని. నా కొడుకు ఇంకా ఇంటికి రాలేదు, మీరిద్దరు చేరి తన్ని ఏం చేశారు? ఇద్దరు అతన్ని ఏమి చేయలేదు. నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను. ఒకవేళ నా కొడుకు ఇంటికి రాకపోతే మీ ఇద్దరిని ఏం చేస్తానో చూడండి. సార్, వాల్నట్ ఐడి ఏమీ ఇతని పాకెట్లో లేదు సార్. లోగో మాత్రమే ఉంది, ఫాస్ట్ క్యాబ్ సర్వీస్. ఒకవేళ ఇతను టాక్సీ డ్రైవర్ అయ్యి ఉండొచ్చు. ఈయన ఒంటి మీద గాయాలు కానీ గీరుళ్ళు కానీ లేవు. ఇతని బాడీని చూసి ఇతని మరణం ఎలా జరిగిందో తెలుసుకోవడం కష్టమే. మీరు మొదటి నుంచి డీటెయిల్గా చెప్పండి, ఈ మనిషి ఎగ్జాక్ట్గా ఎలా చనిపోయారు? సార్, ఈవిడ నా వైఫ్. మీ ఇద్దరం కలిసి మెడికల్ షాప్లో మందులు కొనడానికి వచ్చాం. సడన్గా వీడు వచ్చి
అంటే ఈ మనిషి సడన్ గా పడిపోయి చనిపోయారు. సార్ మేము నిజమే చెప్తున్నాం, మేమిద్దరం ఏమీ చేయలేదు. సార్ ఆ, సార్ ఇక్కడ చూడండి, ఈయన బ్యాగ్లో చాలా డబ్బులు దొరికాయి. దాదాపు 8 నుంచి 10 లక్షలు ఉండొచ్చు. సార్ ఒక టాక్సీ డ్రైవర్ దగ్గర ఇన్ని డబ్బులా? అంటే ఈ మనిషితో గొడవ ఉంది. సార్ ఇంత డబ్బుని ఎక్కడి నుంచైనా దొంగిలించి తీసుకొచ్చారేమో. సార్ వాడు బాగా తాగేసినట్టున్నాడు. ఒకవేళ తాగుంటాడా ఇతను? సార్ ఇతనికి విషయం ఇచ్చినట్టున్నారు. ఒకవేళ ఈ డబ్బు నందువల్లే ఈ డ్రైవర్ని హత్య చేసి ఉండొచ్చు. వీడు చనిపోతాడని మాకు ముందే తెలుసు సార్. ముందే చెప్పావా? అవును. నీకు ముందే అలా తెలిసి ఇతను చనిపోతాడని? అతను ప్రాణానికి పోరాడుతున్నారని ముందుగానే ఒకరు చెప్పారు. ఇతను ముందే చనిపోతాడని ఎవరు జాతకం చెప్పారు? సార్ అది అతను ఎవరనే తెలియలేదు, కానీ కాఫీ షాప్ లోకి వచ్చి డబ్బులు అడుగుతున్నాడు. ఏమైంది? ఎవరు పోరాడుతున్నారు? అది ఆ టాక్సీ డ్రైవర్ ఆ వెనకాల ఉన్న వీధిలో మెడికల్ షాప్ లో ఉన్నాడు. ఆ మనిషి మిమ్మల్ని డబ్బు అడిగాడా ఈ టాక్సీ డ్రైవర్ని కాపాడడానికి? సార్ మేము కూడా అది విని ఆశ్చర్యపోయాం. అంటే హంతకుణ్ణి ఇతను చూసే ఉంటాడనుకుంటాను. ఏడా మనిషి ఎటు వెళ్ళాడు? లేదు, మాకు తెలియదు సార్. ఓ జయవంతి, వంశ్, ఈ టాక్సీ డ్రైవర్ కంపెనీకి ఫోన్ చేసి ఇతని ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఆలోగా మనం చుట్టుపక్కల ఎంక్వైరీ చేద్దాం. ఒకవేళ భవిష్యవాణి చెప్పిన ఆ వ్యక్తి దొరకొచ్చేమో. ఎస్ సార్. మీరు ముగ్గురు మాతో పాటు రండి. అయ్యో భోజనం కాస్త త్వరగా తీసురా. మోహిని త్వరగా తీసురా, నేను ఆకలితో చనిపోయేలా ఉన్నాను. సారీ డార్లింగ్, నీ దగ్గర ఒకటి చెప్పేది మర్చిపోయాను. ఈ రోజు నేను ఇంట్లో వంటే చేయలేదు. వంట చేయలేదా? ఎందుకు? పని మనిషి రాలేదు, తన పనిలో నుంచి తీసేయండి, ఇంకొక దాన్ని పెట్టండి. అయితే పని మనిషి వచ్చి వంట చేసేంత వరకు నేను ఆకలితో చావాలా? నువ్వు ఒక్కదానివే పనులు చేసుకోలేవా? చేయగలను, కానీ ఇప్పుడే మ్యానిక్యూర్ చేశానే, నా చెయ్యి పాడైపోతుంది. బయట ఆర్డర్ చేసి తీసుకురండి. వేరే దారి లేదు కదా, ఏం చేస్తాం? తర్వాత ఇంకొకటి, నాకు జిలేబీ ఆర్డర్ చేయండి. నాకు ఉదయం నుంచి స్వీట్ తినాలనిపిస్తోంది. ఎందుకు ఈరోజు నన్ను పొగడనే లేదు నువ్వు? నేనే అందంగా లేనా? అందంగానే ఉన్నావు. నువ్వెప్పుడు అందమే, అందులో కొత్తగా అనుమానం ఏంటి? అందులో ఒక విషయం ఉంది, నా ఇయర్ రింగ్స్. మీరు దాన్ని నోటీసే చేయలేదు. అదే చూశాను కదా, అందంగా ఉన్నాయి. నేనెందుకు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నానో తెలియట్లేదు. నా అందాన్ని ఆహ్వానం చేయలేని వాడిని ఎందుకుతా పెళ్లి చేసుకున్నానో? బయటికెళ్ళి నా గురించి అడిగి చూడండి, అందరూ నా గురించి చెప్తుంటారు. బాస్, ఆర్డర్ తీసుకోండి. ఒక హైదరాబాద్ బిర్యానీ, ఒక ప్లేట్ జిలేబీ. అడ్రస్ C41 నియబ్ సరాయ్, ఎగ్నీస్ రోడ్. కాస్త త్వరగా పంపించండి, ఆకలిగా ఉంది. థ్యాంక్ యూ. ఎప్పుడు చూసినా తిండి దాసే, నా గురించి అక్కర్లేదు కదా మీకు? అదే అక్కర్ ఉందమ్మా, ఎలా లేకుండా ఉంటుంది? ఎవరు వచ్చారో చూడు. చూస్తాను. మీరెవరు? ఏం కావాలి? నేను లోపలికి రావాలి. కానీ ఎందుకు? పైన 3వ రూము మధ్యలో ఉన్న అలమారిలో ఇద్దరు లవర్స్ డాన్స్ చేస్తున్నారు, వాళ్ళని నేను చూడాలి. డాన్స్ చేస్తున్నారా? అలమారి లోపలనా? ఎవరు డాన్స్ చేస్తున్నారు? ఎవరిది? నాకు తెలియట్లేదు. అరే, తెలియని మనిషితో ఎందుకు ఇంతసేపు మాట్లాడుతున్నావు? హలో బ్రదర్, ఏంటి, ఏం కావాలి? పైన 3వ రూము మధ్యలో ఉన్న అలమారిలో ఇద్దరు డాన్స్ చేస్తున్నారు, వాళ్ళని నేను కలవాలి ప్లీజ్. 3వ రూమ్లో అలమారు ఉంది, ఈయనకెలా తెలుసు? ఇంట్లో రావడానికి సాకు చెప్తున్నారు, నా అందాన్ని ఆహ్వానించడానికో ఏంటో. అరే దేవుడా, నీకు ఏం మాట్లాడాలో తెలీదు. నువ్వు లోపలికి వెళ్ళి ఇంతో మాట్లాడి వస్తాను. నేనెందుకు లోపలికి వెళ్ళాలి? ఏదైనా నా ఎదుట మాట్లాడండి. బ్రదర్ చెప్పండి, మీరెవరిని కలవాలి? పనేంటి? నేను చెప్పాను కదా, లోపల వాళ్ళు డాన్స్ చేస్తున్నారు, వాళ్ళని నేను చూడాలి ప్లీజ్. నేను చెప్పానుగా,
నన్ను చూసి మంత్రముగ్ధుడయ్యాడు. మంత్రముగ్ధుడైంది మిమ్మల్ని చూసి కాదు, ఆల్రెడీ మనిషే తేడాగా ఉన్నాడు. బ్రదర్, ఓ బ్రదర్, ఇక్కడ ఎవరు డాన్స్ చేయలేదు, ఇక్కడ ఎవరు లేరు కూడా. అర్థమైందా? దయచేసి చెప్పేది వినండి, బయలుదేరండి. సరే, ఇప్పుడు నేను వెళ్తున్నాను. మరోసారి తప్పకుండా వస్తాను. అక్కడ పైన డాన్స్ చేస్తున్నారు కదా, వాళ్ళని చూడాలి. ఏమీ రావాల్సిన అవసరం లేదు, వెళ్ళండి. సార్, ఆ చనిపోయిన టాక్సీ అతను ఫోటో పంపించారు కదా, మాకు వచ్చింది. లేదు సార్, అతనే మా కంపెనీలో పనిచేయలేదే. అతను ఆ కంపెనీ డ్రైవరే కాదు కదా, అడ్రస్ ఎలా దొరికింది అతనికి? సచిన్, మన సిటీలో ఈ మధ్య ఇలాంటి కొట్లు చాలా ఉన్నాయి. ఇలాంటి డ్రెస్సులు అక్కడ చాలా దొరుకుతాయి. నాటకాలు, సినిమా, టెలివిజన్ చేసే వాళ్ళందరూ అక్కడ కొంటారు. అదేవిధంగా ఏదో ఒక కొట్లు ఈ డ్రెస్ కొని వేసుకునే ఛాన్స్ ఉంది కదా, ఏమంటావు? అవును సార్, చిన్న వయసులో మా స్కూల్లో కూడా జరుగుతుంది ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్. అందులో నేను ఉల్లిపాయ వేషం వేస్తాను. ఓరి దేవుడా. సార్, ఇక్కడ పక్కన ఫ్యాన్సీ డ్రెస్ కి ఒక షాప్ ఉంది. అలాగా, అయితే వెళదాం రా. బాద్షా వర్దిల్లాలి, మా బాద్షా వర్దిల్లాలి. అరే, ముందు కత్తెన్ కింద దించు. కింద దించండి. ఎవరు మీరు? నా గురించి నేనే ఎలా గొప్పగా చెప్పుకోవడం? థ్యాంక్స్ చెప్పాలంటే అదిగో లోకాన్ని సృష్టించిన ఆ ఖుదాకే థ్యాంక్స్ చెప్పాలి. నా పేరు చున్నీలాల్ అంటారు. ఈ పెద్ద షాప్ యొక్క చిన్న యజమాని చున్నీలాల్. చున్నీలాల్ సార్, ఈ మనిషి మాట్లాడడం చూస్తుంటే అప్పుడెప్పుడో సినిమాల్లో నటించినట్టు నాకు అనిపిస్తుంది. అదొక డబ్బా సినిమా అనుకుంటా. అది షూటింగ్ చూడటానికి వెళ్ళుంటాడు. రే సిపాయి, ఏంటి అక్కడ గొలుగుతున్నావు? ఆజ్ఞాపించండి, మీకు నేను ఎలా సేవ చేయాలి? ఈ కొట్టు యజమాని చున్నీలాల్ గారు, ఒక్కసారి ఫోటోను చూడండి, చూసి చెప్పండి, ఈ వ్యక్తిని ఇంతకుముందు ఎక్కడన్నా చూసారా? మొహం చూస్తుంటే ఎక్కడో చూసినట్టే ఉంది. అరే అవును, వీడు మదన్ అండి. మదన్? ఏ మదన్? అయ్యా, ఇతను ఒక నటుడు, నాటకంలో పెద్ద నటుడు. అలాంటి ఒక కోరికతో మన ఊరికి వచ్చాడు. అయ్యారా, లేకపోతే వాడు మీలాగేనా దొరికిన డ్రెస్ వేసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ తిరుగుతుంటాడా? ఏం మాట్లాడుతున్నావు ఫ్రెడీ? ఇదంత ముఖ్యమైనదా? ఈయన చాలా గొప్ప నటుడు, యాక్టర్, గొప్ప నటుడు కదా. సరే, ఒక్క విషయం చెప్పండి, ఈయన వేసుకున్న ఈ డ్రెస్సు అది మీ కుట్లోంచి కొనదే కదా? అవును ప్రభు, ఈ దుస్తులున్నాయే మన షాపులో ఉంది. కానీ అందులో ఒక బిల్లుందో చూశారు, అది మనది కాదండి. బెళ్ళనా? అన్నా, ఈ ఫోటోలో మీ కంటికి మాత్రం ఎలా బెళ్ళ కనిపించింది? నా కంటికి మాత్రం ఏదీ కనిపించలేదంటే చూడండి. ఫ్రెడీ, మేమిక్కడ బిల్లాని వెతుకుంటూ రాలేదు. ఇలా చూడు, ఈ ఫోటోలో ట్యాగ్ ఉంది కదా, దీని గురించి చెప్తున్నాం. బిల్లా. అవునండి, ఆ బిల్లు గురించే మరి మాట్లాడుతున్నాం. ముందు నాకు ఒక విషయం చెప్తారా? ఈ మదన్ కుర్రాడు ఈ సినిమాలో ఎందుకు ఇలా పడిపోయినాడు? శవలాగా ఏదైనా కొత్తగా నటించడానికి అవకాశం వచ్చిందా? సరే, అలాగే అనుకుందాం. సరే, నాకు ఒక విషయం చెప్పండి జహాపన, ఈ మదన్ మీ కొట్టుకి ఎప్పుడైనా వస్తూ ఉంటారా కొత్త కొత్త బట్టలు కొనడం కోసం? అవును గురుగారు, కానీ పాపం వాడి పరిస్థితి చూస్తే చాలా ఘోరం అనిపించింది. ఎప్పుడూ పూర్తిగా అద్దె కూడా కట్టేవాడు కాదు. కానీ నేను రాజులకే రాజుని, చక్రవర్తి. నేను వాడితో చెప్పాను, తమ్ముడు ఏం సమస్య లేదు, పెద్ద నాటకంలో ఒక పెద్ద వేషం దొరికినప్పుడు నన్ను అలాగే లోపలికి తోసే అన్నాను. ఫుల్ సప్లై చేసేయచ్చు. అదరగొట్టారు. మీరొక అంబా సముద్రం అంబానీ అంటున్నా. మీరు నోరు విప్పితే డైలాగ్స్ వరదలా పడిపోతుంది. అన్నయ్య, మీరు మాట్లాడుతుంటే తేనెలా తీయగా ఉంది, కానీ ఇంట్లో తిడుతూనే ఉంటారు. మన గురించి వాళ్ళకి ఎలా తెలుసు? అలాగా? అలాగైతే మన ఇద్దరం ఒకే తోటలో పెరుగుతున్న చెట్టు అనండి. మీకు కూడానా? అయిపోయిందా? సరే, నాకు ఒక్క విషయం మాత్రం చెప్పండి,
ఈ మదన్ ఎప్పుడైనా ఏమైనా చెప్పాడా? ఎక్కడికి వెళ్తున్నాడు, ఎందుకోసం వెళ్తున్నాడు, అలాంటిది ఏదైనా? లేదన్నా, ఆ విధంగా అతనేం చెప్పలేదే. కానీ ఒకటి మాత్రం చెప్తూ ఉండేవాడు, ఒకరోజు మీ అప్ప అంతా నేను తీర్చేస్తాననేవాడు. పెద్ద రోలు రాబోతుందని అనుకుంటున్నాను. వీడికి ఎంత పెద్ద రోలు దొరుకుతుంది అన్నది ఖచ్చితంగా వాళ్ళు మాత్రమే చెప్పగలరు. ఏ మనుషులు సార్? కాస్టింగ్ డైరెక్టర్ దేవంతి. కాస్టింగ్ డైరెక్టర్స్ ఫిలిమ్స్లో, టెలివిజన్స్లో వేషాలు ఇప్పిస్తూ ఉంటారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇక్కడి వరకే మమ్మల్ని తీసుకొచ్చాడు. ఇక్కడ ఒకవేళ అతను ఇక్కడికి వచ్చుంటే ఖచ్చితంగా అతను ఆ షాప్ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటాడు. గత 3 గంటల నుంచి ఈ సీసీటీవీ కెమెరా ఒకసారి కూడా ఆఫ్ అవ్వలేదుగా? లేదు సార్, 1 సెకండ్ కూడా ఆఫ్ చేయలేదు. సార్, ఇతనే ఆ బ్లాక్ డ్రెస్ వేసుకో ఉన్నాడు కదా, ఇతనే ఆ వ్యక్తి. ఇతను లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాడే. ఒకసారి అతని మొహాన్ని జూమ్ చేయండి. ఎస్ సార్. ఓ, ఇతనా? శ్రేయ, లెఫ్ట్ సైడ్లో ఎన్ని షాప్స్ ఉన్నాయో, ఎన్ని ఏటీఎంస్ ఉన్నాయో అన్నిట్లోనూ సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. వాళ్ళందరికీ ఇతను ఫొటోస్ పంపించాం. అలాగే వాళ్ళని అడుగు, గత 3 గంటల్లో ఈ వ్యక్తి వాళ్ళ కెమెరాస్ ఎక్కడైనా కనిపించాడా అని. ఒకవేళ వాళ్ళు అవునంటే నాకు ఇన్ఫార్మ్ చేయి. సార్, ఇలా చూడండి ప్లీజ్, దయచేసి మీరు ఏడవకండి. మీ అబ్బాయిని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాడిని తప్పకుండా దండిస్తాం. సార్, నా కొడుకుని చంపేసింది ఎవరని నాకు బాగా తెలుసు సార్. ఎవరై అంటారు? హ్యారీ. ఇది అతనే చేసుంటాడు. అయితే హ్యారీ అంటే ఎవరు? ఇప్పుడు చాలా పెద్ద దొంగ. వాళ్ళు ఎక్కడున్నారు? సార్ సార్ అదిగో సార్ వెళ్తున్నాడు బైక్ లో. వాడే సార్. కింద దిగు. హరి అంటే నువ్వేనా? అవును సార్, నేనే హరి. సరే చెప్పు, మదన్కి విషయం ఇచ్చేందుకు చంపావు? సార్, ఏం మాట్లాడుతున్నారు సార్? నేనెందుకు మదన్కి విషయం ఇవ్వాలి? రేయ్, అబద్ధం ఆడకు. ఓసారి నా కొడుకు నేను ఉచితకు బాదేవు. తను 1 వారం కూడా నడవలేకపోయాడు. అవును, నేను అతన్ని కొట్టాను కాదనట్లా. వాడు నా గర్ల్ ఫ్రెండ్ని అనవసరంగా ఇబ్బంది పెట్టాడు సార్. ఒకవేళ మీకు నమ్మకం లేదంటే నా గర్ల్ ఫ్రెండ్ మాయని అడిగి చూడండి. అతని గర్ల్ ఫ్రెండ్ పేరు మాయ కదా? సార్, అన్ని షాపుల సీసీటీవీ ఫుటేజ్ బట్టి ఆ వ్యక్తి చివరిగా ఇక్కడే ఎక్కడికో వెళ్ళిపోయాడు. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాస్లో కూడా అతను కనపడడం లేదు. అంటే అతను ఈ చుట్టుపక్కల ఉండేవాడే. నిఖిల్, పండు తింటావా? పండా? పండు ఆరోగ్యానికి మంచిది. అందులో ఎంతో పొటాషియం ఉంటుంది, విటమిన్స్ ఉంటుంది, మంచిది. తిను. అప్పుడప్పుడు బుర్ర కూడా బాగా పనిచేస్తుంది. చూడండి, ఇతన్ని మీరు కొన్ని గంటల క్రితం ఎక్కడైనా చూసారా? వీడా? ఇప్పుడే సార్ నా కొట్టుకొచ్చాడు. పండు కొనడానికి వచ్చాడా? లేదు సార్, దానికి రాలేదు, డబ్బు కోసం వచ్చాడు. డబ్బులా? అవును, చాలా టెన్షన్ గా ఉన్నాడు. వాడు ఏం చెప్పాడంటే ఒక టాక్సీ డ్రైవర్ ప్రాణాలు కాపాడాలి, డబ్బు కావాలని అడిగాడు. ఆ తర్వాత ఏం చేశావు? సార్, నేనేం చేయను సార్, నా తమ్ముడు కూడా టాక్సీ డ్రైవరే. అందువల్ల ఉన్న 10 రూపాయలు ఇచ్చేసాను సార్. సరే సరే, ఈ వ్యక్తి ఇంతకీ ఎటు వెళ్ళాడు? సార్, ఇటువైపు తను వెళ్ళాడు సార్. అటువైపా? అవును సార్. థ్యాంక్ యూ. సరే సార్. ఎక్కడికి వెళ్తున్నావు వస్తువులు తీసుకుని? మేము ఇక్కడ జస్ట్ పక్కనే. ఈ ఫోటో చూడు. ఈ మనిషిని గుర్తుపెట్టావా? అరే, ఈ వెధవే మా ఇంటికి వచ్చి అప్పుడప్పుడు మా ఆవిడని డిస్టర్బ్ చేస్తూ ఉండేవాడు. వాడిని బెదిరించడానికి మేము వెళ్తున్నాం. మీ ఆవిడ దగ్గరకు వచ్చి కూడా నష్టపెట్టాడా? మేము సిఐడీస్. ఈ ఆఫీస్ స్టిక్ ఆడుకోవడానికి, చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి కాదు. చంపేస్తాను ఏమైనా చేసావంటే అర్థమైందా? సారీ సార్. సార్, కానీ
సిఐడి మీరే వెతుకుతున్నారంటే వీడు పెద్ద నేరస్తుడా? ఆ విషయం త్వరలో తెలుస్తుంది. మీరు తెలుసా ఇతను ఎక్కడుంటాడో? లేదు సార్, వాడిని వెతుకుంటే మేము బయలుదేరాం. కానీ ఒకటి సార్, మా ఇంటికి ఇంకొకసారి వాడు వస్తానని చెప్పాడు. ఓకే, మీ ఇంటికి వెళదాం. రండి సార్, మీరు వెళ్ళండి. మాయా, త్వరగా రా, అంకుల్ వచ్చుంటారులా ఉంది. రూపా ఆంటీ మీరా? మాయ ఎక్కడుంది? లోపలుంది. మీరిద్దరు ఎందుకని అలా చేశారు? నా కొడుకు మీ ఇద్దరిని ఏం చేశాడు చెప్పండి. మేమేం చేశాము? నువ్వు హ్యారీ కలిసి నా కొడుక్కి విషాన్నిచ్చి చంపేశారు. ఎందుకు అలా చేశారు? ఇలా చూడండి రూపా, మీరు కొంచెం శాంతంగా ఉండండి. కొంచెం శాంతంగా ఉండండి. మీరు నాతో కొంచెం రండి ప్లీజ్. మాకు డీటెయిల్గా ఏమైందో చెప్పండి. రండి. మేము సిఐడి మనుషులం. అసలు జరిగిందేమిటో ఏమీ దాచకుండా మాకు చెప్పండి. సార్, ఆ మదర్ని మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. మేమెప్పుడు బయట వెళ్ళినా సరే మా వెనకాలే వచ్చి ఇబ్బంది పెడతాడు. అందుకే అతనికి విషం ఇచ్చి చంపేశారు కదా? లేదు సార్, మాయ హత్య చేసి ఉండదు. మీరెవరు? నేను ప్రీతి సార్, మాయ ఫ్రెండ్ని. తనే 2 రోజులుగా టెన్షన్లో ఉంది. ఇప్పుడు మీరెందుకు ఇలా అడుగుతున్నారు? టెన్షనా? ఎందుకు టెన్షన్గా ఉన్నారు? మా అంకుల్ కనపడకుండా పోయాడు. 2 రోజుల ముందు అమెరికా నుంచి రావాల్సిన వాడు ఎయిర్పోర్ట్కి కూడా వచ్చేశారు. కానీ ఎయిర్పోర్ట్లో నుంచి ఎలా కనపడకుండా పోయాడో తెలియలేదు. ఇంకా ఇంటికి వచ్చి చేరలేదు. ఆయన ఫోటోస్ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఉండండి సార్, ఒక్క నిమిషం. సార్, అతన్ని మేము ఎన్నో చోట్ల వెతికాము సార్. పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాము సార్. కానీ ఇప్పటి వరకు అతని గురించి ఏం తెలియదు సార్. ఓ, ఇతనే మీ అంకులా? అవును సార్. అవును సార్. మేడం, తను 2 రోజుల ముందే అమెరికా నుండి వచ్చాడంటే ఎలా? మదన్ చనిపోవడం తను ముందుగానే చెప్పగలిగాడు. ముందే చెప్పారా? ఈ మీ అంకుల్కి బాగా తెలుసు మదన్ ఎప్పుడు చనిపోతాడు అని. అంకుల్కి తెలుసా? కానీ అది ఎలా సార్? ఆ విషయం మేం కనిపెడతాం. మా ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తయ్యే వరకు మీరెవరు సిటీ వదిలి బయటికి వెళ్ళకూడదు. ఇప్పుడు అంత పెద్ద తప్పేం జరిగింది? సిఐడి గ్యాంగే వచ్చేసింది ఇంటికి. ఆ వ్యక్తి గురించి పదే పదే మాట్లాడకుండా నీ నోరు మూసుకుంటే చాలా బాగుంటుంది. అర్థమైందా? నీకు అంత కడుపుమంట అయితే నేరుగా చెప్పొచ్చుగా. సార్, అతను చూడడానికి మంచివాడుగానే ఉన్నాడు. కానీ ఇతనికి అతను నచ్చలేదు. ఎందుకంటే అతను నా అందాన్ని పొగుడుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఈ శారీలో నేను అందంగా ఉన్నాను కదా. చూడండి ఈ శారీ ఎంత అందంగా ఉందో. మీరేమనుకుంటున్నారు? భలే అందంగా ఉంది సారీ. థ్యాంక్ యూ. పాపం తనే వచ్చాడు. 1 మినిట్ మీరాగండి, నేను చూస్తాను. అది ఇవ్వండి ప్లీజ్. అదే మధ్యలో ఉన్న అలమారీలో 2 డాన్స్ చేస్తున్నారు కదా, వాళ్ళని అడుగుతున్నా. నాకు ఒక్కసారి వాళ్ళని కలవాలి. 2 అల్మారాలో డాన్స్ చేస్తున్నారా? అవును సార్. చూసారా సార్, నేను మీతో చెప్పాను కదా సార్, మా ఇంట్లో పైనున్న రూమ్లో 3 అలమార్లు ఉన్నాయని వీడికెలా తెలుసు? నువ్వు నాకు అల్మారా చూపించు. మీరు లోపలికి రండి. రండి రండి సార్, రండి సార్. ఇక్కడున్న వస్తువులన్నీ పాత ఓనరు సార్. ఈ అలమారు కూడా. దీని గురించి వాడు మాట్లాడుతున్నాడు. మధ్యలో ఉన్న అల్మారా. ఓ, దీని గురించి అతను చెప్పాడు. ఇది చూడండి. ఈ ప్రేమికులనే కదా మీరు వెతుకుతోంది? థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సో మచ్. దీన్నే నేను వెతుకుతున్నాను. నాకు ఎంత సాయం చేశారో మీకు తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. మేము మిమ్మల్ని విడిగా కొన్ని విషయాలు అడగాలి. మీరు మాతో రండి. రండి, కమ్. థ్యాంక్ యూ సార్. అందం అందం అందం. నన్నెందుకు అలా చూస్తున్నాడు? ఎవరికి తెలుసు, మీరే మాట్లాడి చూడండి. అందాల రాశి. అందాల రాశి అంటే ఏంటో తెలుసా? అవునవును, అలా అంటే ఏంటో తెలుసు. అందం అంటే ఏంటి? అంటే అందం ఎక్కువగా ఉందంటే అందాల రాశి గురించి మీకేమీ తెలీదు. మీలో ఎవ్వరికీ తెలియదు. అందాల రాశి అంటే ఏంటో నాకు తెలుసు. సరే సరే, నాకు అర్థమైంది. సరే, మాకు అద్భుతమైన అందం అంటే తెలియదని ఒప్పుకుంటున్నాం. మీరు చెప్పండి, అద్భుతమైన అందం అంటే ఏంటి? అందాల రాశ, పచ్చరంగు గాజులు, ఒక అందాల రాశి, తర్వాత ఒక చెయ్యి, గోరింటాకు పెట్టిన చెయ్యి. సరే సరే సరే, అద్భుతమైన అందం గురించి మీకు బాగా తెలిసింది కదా. ఎందుకంటే నేను అందాన్ని చూసిన వాణ్ణి. బాస్, ఇతను మాట్లాడడం చూస్తుంటే ఇతన్ని మామూలు మనిషిగా మార్చడం చాలా కష్టం అనిపిస్తుంది. అంత టైమే. అందం టైంతో ముడిపడి ఉంది. సరే సరే, ఓ పని చేయండి, మీరు దయచేసి రండి 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 రండి. పొడిగైన జడ, ఇదిగో చూడండి, పొడిగైన జడ, అది కూడా ఒక అందమే. రండి రండి. నల్లటి జుట్టు, మంచి కళ్ళు. నేను మీ దగ్గర మొదట చెప్పాను కదా. కూర్చోండి కూర్చోండి. అలా కాదు, మొదటే మీ దగ్గర చెప్పాను కదా. ముందే చెప్పారు కదా. వెరీ గుడ్ వెరీ గుడ్. కామ్ డౌన్. అందమైన కళ్ళు. కూర్చోండి. తీసుకురా. కాస్త ఇక్కడ చూడండి, ఇలాగా కళ్ళు తెరిచి చూడండి. ఇక్కడ. గుడ్. ఊరి దేవుడా, ఏమైంది? ఏమైంది ఇతనికి? ఇలా చూడండి బాస్, ఈయన కంట్లో ఉండే నల్ల గుడ్డుని చూడండి. అది మామూలు దానికన్నా కాస్త పెద్దగా ఉంది. అయితే చాలా వ్యత్యాసంగా ఉంది. అయినా సార్, దీనికి అర్థం ఏంటి? అదేంటంటే ఇతనికి ఎలాంటి వస్తువు ఇచ్చారు అంటే, ఎలాంటి కెమికల్ ఇచ్చారు అంటే, అది ఇతని లంగ్స్ లో పెద్ద ప్రాబ్లంని ఏర్పరిచింది. అందువల్ల ఇతను ఎలా ప్రవర్తిస్తున్నాడా? అందుకే అతనికి ఏదేదో జ్ఞాపకం వస్తుంది. కొన్ని సమయాల్లో ఇతను అన్నీ మర్చిపోతున్నాడు. అలాగా? అంటే మదన్ని కాపాడడానికి ఆయన సహాయం కోసం వెళ్ళినప్పుడే సలోంకి ఎలాంటి విషయం ప్రయోగించారో అన్న విషయాన్ని త్వరగా మనం తెలుసుకుని తీరాలి. అంకుల్, థ్యాంక్ గాడ్ మీకేది అవ్వలేదు. మీకోసం మేము ఎంత ప్రార్థించామో మీకు తెలీదు. సారీ, మీరెవరు? నేను మాయాని, మీ ఫ్రెండ్ అశోక్ వాళ్ళ కూతుర్ని. మీరు నన్ను మర్చిపోయారా? కొంచెం ఇలా వస్తారా? సార్, ఆయనకి ఏమైంది? మాయా, మీరేం భయపడద్దు. మీ అంకుల్కి త్వరలోనే నయమైపోతుంది. ముందు ఈ విషయం చెప్పమ్మా, మీ అంకుల్ ఏ విషయం గురించి ఇండియా వచ్చారు? సార్, ఆ విషయం నాకే తెలీదు. కరెక్ట్గా 1 సంవత్సరం ముందు తన భార్య గల్లి, ఇక అతని అన్న విక్రమ్ సడన్ గా ఎలా కనపడకుండా పోయారో తెలియలేదు. వాళ్ళని కనిపెట్టడంలో ఇతను కూడా చాలా ట్రై చేశారు, కానీ వాళ్ళు దొరకలేదు. ఆ బాధలోనే తను ఇండియా వదిలి వెళ్ళిపోయారు. ఈ గల్లీ విక్రమ్ యొక్క ఫోటోస్ ఏమన్నా ఉన్నాయా? ఉంది సార్. చూపించమ్మా. ఈవిడే తన భార్య, ఇతనే అన్న విక్రమ్. కలి ఇంకా విక్రమ్, నీరజ్ భార్య, నీరజ్ బ్రదర్. సడన్ గా వీళ్ళిద్దరూ ఎలా మాయమైపోయారో ఏమీ అర్థం కావడం లేదే. ఒకవేళ వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా జరిగి ఉంటుందో ఏమో. అందుకు అవకాశం ఉంది. సార్, నేను నీరజ్ ఫోన్ రికార్డ్ చెక్ చేసేసాను. తను అమెరికాలో రవి అన్న అతనికి చాలాసార్లు ఫోన్ చేశాడు. ఈ రవి ఊప్పడవాడి అన్న స్థలంలో ఉన్నాడు. డబ్బు తీసుకుని మనుషుల్ని చంపేవాడు. అలాగా?
రవి ఊపిరివిడి చాల్లో ఉన్నాడా? దట్ కాంట్రాక్ట్ కిల్లర్. మన పని అదే కదరా. ఎవరిని చంపాలో చెప్పు. ఒక గూండా. ఈ సిటీలోనే నేనే పెద్ద రౌడీని. నేను చెప్పేది జాగ్రత్తగా విను. అడ్వాన్స్ ఇవ్వకూడదు, మొత్తం ఇచ్చేయాలి. అర్థమైందా? ఆహా, డబ్బు గురించి మీరేం దిగులు పడకండి. నేను డబ్బు నీళ్ళలా ఖర్చు పెడతాను. పర్వాలేదే, వాడిని చంపడానికి ఇంతలా ఆసక్తి చూపిస్తున్నావు. సరే, నీ పేరు చెప్పు. ఇంతకీ వాడెక్కడుంటాడు? అతని పేరు ఏంటి? రవి. రవి సిటీ అవుటర్లో ఉంటాడు. నన్ను చంపడానికి నాకే ఫోన్ చేస్తావా? నరికేస్తాను. నా ముందుకొచ్చావంటే చంపేస్తాను. ముందు కాదు, వెనకాల. కాస్త వెనకాల తిరిగి చూడు. రేయ్, ఎవర్రా మీరంతా? చిన్నది ఒక ముద్దు పేరుంది, సిఐడి. సిఐడి? కిరాయి డబ్బులు తీసుకుని బాగా బలిసినట్టున్నావు. నీకు మరమ్మతులు చేయాలి. ఇప్పుడు చెప్పు, నీరజ్కి ఫోన్ చేసి నువ్వేగా రమ్మన్నావు? అవును సార్, నేనే సార్ నీరజ్కి అమెరికా నుంచి రమ్మని ఫోన్ చేశాను. కానీ ఈ పని మా బాస్ చెప్పే సార్ చేశాను. ఎవరు నీ బాస్? సార్, ఆయన ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు సార్. మంచి కారణం చెప్పు. మేడం, నా ఉద్దేశం అది కాదు మేడం. నేను చెప్పేది నిజం, నన్ను నమ్మండి. నిజమేదో అబద్ధమేదో మేము తెలుసుకుంటాం. నువ్వు విషయం చెప్పు. నీరజ్కి ఏం చెప్పి ఇక్కడికి రప్పించావు? సార్, నేను ఆయనకి ఆశ చూపించాను. మీ భార్య గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఆవిడ గురించి నిజం మీకు చెప్తానని చెప్పాను. ఏం చెప్తానన్నావు? చెప్పు. ఏం చెప్తానన్నావు? అదేంటంటే ఆయన భార్యని తమ్ముడిని నేనే సార్ చెప్పాను. తప్పదు, నీకు ఉరి శిక్షేదమ్మా. నీకు ఉరి శిక్షే. అయ్యో వద్దు సార్, నేను క్షమించండి. నిన్నే మారిపోతాను. వచ్చే జన్మలో నీకు మారే అవకాశం తప్పకుండా దక్కుతుంది. ఇంతకీ ఈ విషయం చెప్పు. ఎవరు చెప్తే నువ్వు ఫోన్ చేసావు? ఎవరతను? సార్, ఆడది నీరజ్ భార్యని, ఆయన తమ్ముణ్ణి నేను చంపినప్పుడు తను అక్కడే ఉంది సార్. ఎవరు ఆవిడ? ఆవిడ అడ్రస్, ఫోన్ నెంబర్ ఏమైనా ఉంటుంది కానీ దగ్గర? కాదు సార్, నా దగ్గర ఏం లేదు సార్. వాళ్ళకి ఏదైనా అవసరమైతే మాత్రం నాకు ఫోన్ చేస్తారు, అంతే సార్. కానీ లాస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు నాకు ఒక విషయం చెప్పారు సార్. ఈ దేశం వదిలి మేము వెళ్ళిపోతున్నామని చెప్పారు. అదొకటే సార్ నాకు తెలుసు. అంత తెలియక ఎలా వెళ్ళిపోతావు? నువ్వు విషయం చెప్పు. ఇంతకీ ఆ ఇద్దరు సవాలు ఎక్కడున్నాయి? జాగ్రత్త, జాగ్రత్త. నెమ్మదిగా లిఫ్ట్ చేయండి. తీసుకురండి, ఇటువైపు తీసుకురండి. నెమ్మదిగా కిందకి దించండి. రండి రండి, డౌన్. నెమ్మదిగా. వెంటనే హుక్కు తీయండి. నెమ్మదిగా, జాగ్రత్తగా చేయండి.
2 శవాల? ఫ్రెడీ, ఆ ప్లాస్టిక్ తీసుకుంటురా త్వరగా. సచిన్, వీళ్ళని చాలా జాగ్రత్తగా బయటికి తీయాలి, అర్థమైందా? వెళ్ళండి, మీరిద్దరు వెళ్ళి కార్ చెక్ చేయండి. ఓకే సార్. సైడ్లో లోపల మొత్తం వెతకండి. ఈ జాయింట్ డిస్క్ చూస్తున్నప్పుడు ఈ ఎముకల గూడు ఆడదాన్ని అనిపిస్తోంది. సార్, ఈ స్కెలిటన్ మేల్దనే అనుకుంటాను. అంటే మనకు దొరికిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అనిపిస్తుంది. రవి చేసిందంతా కరెక్టే. నీరజ్ యొక్క బ్రదర్, అతని భార్య కలి, వాళ్ళిద్దరిని తనే చంపేశాడు. ఈ ఎముకల గూడు వాళ్ళదే. సార్, ఫుట్ మ్యాట్కి కింద ఈ బంగారం గాజులు దొరికింది. బంగారు గాజు ఫుట్ మ్యాట్ కిందన? ఇది ఖచ్చితంగా ఖలీదే అయ్యుండి ఉండాలి. ఒక్క నిమిషం. సార్, డాష్ బోర్డ్లో ఈ పాలిథిన్ బ్యాగ్ దొరికింది. నీళ్ళ వల్ల కాస్త మోసంగా ఉంది. ఓపెన్ చేయి. జయంతి, ఇది చూస్తుంటే ఫోటోగ్రాఫ్ లాగా ఉంది. కానీ ఈ ఫోటోగ్రాఫ్ ని పెట్టుకొని ఏం చేయాలి? ఇది పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. అవును జయంతి, ఇందుకోసమే మన దగ్గర మనిషి ఉన్నాడు కదా, అతను ఈ చెడిపోయిన ఫోటోగ్రాఫ్ నుంచి అసలు మొహాన్ని బయటికి తీసుకొస్తాడు. బాస్, మదన్ శరీరంలో ఉన్న అదే విషయం నీరజ్ ఒంట్లో కూడా ఉండింది. దాంతో త్వరగా ఈ విషయాన్ని బయటకు తీయకపోతే తన ప్రాణాలకి ప్రమాదం వచ్చు. అయినా ఎలా సార్ ఇది జరిగి ఉంటుంది? ఇదే విషయాన్ని మదన్ తాగి ఉంటాడు. వాడు చనిపోయాడు, కానీ నీరజ్ చావలేదే. అది ఎందుకంటే సచిన్, చూసారంటే ప్రతి ఒక్కరి ఇమ్యూనిటీ సిస్టంలో కొన్ని తేడాలు కూడా ఉంటాయి. నేను అతనికి ఇంజెక్షన్ ఇచ్చాను, ఆ విషయం బయటకు వచ్చేస్తుంది అనుకుంటా. ఇలా చూడు సలోంకి, ఈమె నీరజ్ భార్య, అతని బ్రదర్ కదా? సరే, ఆ ఫోటోగ్రాఫ్ ఏమైంది? ఫోటో ఏంటి సార్, ఫోటో వచ్చేసిందా? ఫ్రెడీ, నువ్వేమన్నా ఉతరటానికి బట్టలు ఇచ్చావా ఏంటి? అది అర్థమైతే ఎలా ఎందుకు మాట్లాడతాడు? లైట్ వేయమ్మా. వెరీ గుడ్ సలోంకి, బ్రహ్మాండమయ్యా. నువ్వు ఎప్పట్లాగే అద్భుతం చేశావు. ఒక విధంగా ఫోటోని కాపాడావు, ఆ వ్యక్తిని చూపించావు. హలో, ఎక్కడున్నావు? బయటికి రా. ఇదిగో చూడు, వచ్చేసా. అది సరే, నాతో అందరూ దాగుడు మూతలాడుకుంటున్నారా? 10 లెక్క పెడతాను, బయటికి వచ్చేసేయండి, లేకపోతే బాగోదు చూడండి. ఓ, నువ్వా? అలాగైతే మళ్ళీ నేను ఓడిపోయానా? లేదే, కుదరదే. ఈసారి గెలుపు నాకు మాత్రమే సొంతం. కానీ ఈసారి గెలుపు నాది. ఏమనుకున్నావు నువ్వు?
తప్పించుకోవచ్చనా? నీ వల్ల నా జీవితం నాశనమైంది. దానికి పగ తీర్చుకోవడానికి నీ ప్రాణం కావాలి. పైకెళ్ళిపో నీరజ్. నీరజ్కి వీడ్కోలు కాదు, ప్రీతికే వీడ్కోలు. నేను ప్రీతి సార్, మాయా ఫ్రెండ్ని. హో, అంటే నువ్వే సిఐడీలను ఇక్కడికి తీసుకొచ్చావా? అంటే నీకే సమస్య లేదా? ముమ్మాటికి నిజమే. అతని శరీరంలో ఉన్న విషయాన్ని మేం తీసేశాం. నువ్విచ్చిన విషయం ఇక నీపైనే పనిచేస్తుంది. కానీ అతను ఇకపై బతకడు. ఇక నా దగ్గర నుంచి తప్పించుకోలేవు, రావే. చెప్పు, గలిని మిత్రాన్ని ఎందుకు చంపేశావు? ఎందుకంటే విక్రమ్ని నేను పెళ్లి చేసుకున్నాను. కానీ వాడు మా పెళ్లిని ఎప్పటికీ అంగీకరించలేదు. అతన్ని ఒప్పించడానికి ఊరికి అవతల రమ్మని చెప్పాను. ఎందుకు రమ్మన్నావు? ఎందుకంటే ఏంటి? నా భర్తని చూడ్డానికి కారణాలు అవసరమా నీకు? ఓవర్ స్మార్ట్ గా నడుచుకోకు. నా బ్రదర్ ఏమి నీ మొగుడు కాదు. ఓవర్ స్మార్టా? నా ప్రియమైన వదన, మాలో ఏం సంబంధమని రుజువు ఇక్కడ ఉంది. నువ్వు వేసే ప్లాన్స్ అని నాకు బాగా తెలుసు. అయితే తెలుసుకున్నావా? నిర్ణయించుకో. చెప్పు, ఎన్ని లక్షలు? 1,00,000? అరే, నీకు గుండె సోది కూడా ఇవ్వను. విక్రమ్, రా వెళ్దాం. సరే గాని వదినా, ఈ సంబంధాన్ని మీరు అంగీకరించలేరని నాకు తెలుసు. మరి నేనెందుకు ఒప్పుకోవాలి? ప్రీతి గనిని విక్రమ్ని నువ్వు చంపి ఉండొచ్చు, కానీ నీరజ్ను కూడా చంపాలని చూసావు చూడు. సార్, ఆ విషయం ఇలాంటి పనులు చేస్తుందని నాకు తెలియదు సార్. అసలు నా టైం బాగోలేదు. ఎవరికైతే హత్య చేయడానికి డబ్బులు ఇచ్చానో అతనే ఈ విషయం వల్ల చనిపోయాడు. పెళ్లి అనే మాయ వలలో పడేసి ఎంతమందిని నువ్వు మోసం చేసావు, ఎంతమంది జీవితాలు నాశనం చేశావు. బెదిరించడమే కాకుండా ఇద్దరిని చంపేశావు కూడా. నువ్వు చేసిన తప్పుకి శిక్ష ఏమిటో తెలుసా? ఊరి శిక్ష.